హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో మేము ముందుకు వస్తున్నాను. ఆ పాడ్కాస్ట్ మీరు అనుకున్నట్టే చూసినట్టే అది వచ్చేసి ఈ 3i అట్లస్. సో 3i అట్లస్ ఏంది అసలు, ఎందుకు దీని గురించి పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఐమ్ కన్ఫ్యూజ్డ్ అండి. అసలు మనం భయపడాల్సినంత భయపడట్లేదా, పట్టించుకోవాల్సినంత పట్టించుకోవట్లేదా దీని గురించి, ఈ ఫినామినన్ గురించి, ఆర్ఎల్స్ నిజంగానే అంత అంత వర్త్ కదా, ఆర్ఎల్స్ ఇది రియల్గా మనము అనుకున్నట్టు ఎప్పుడు మనము ఏదో అయిపోతుంది మన భూమండలానికి అనుకొని ఏమి అప్పుడు మనకి అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 99లో వరల్డ్ మొత్తం ఎండ్ అయిపోతుంది అన్నారు. అండ్ అప్పట్లో మనం చిన్నప్పుడు గుర్తుంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెయింటింగ్ వేసే అబ్బాయి వచ్చాడు అనమాట, రైట్. సో ఆ పెయింటింగ్ వేసే అబ్బాయి పేరు వచ్చేసి స్కై ల్యాబ్. అరే ఇదేంద్ర పేరు స్కై ల్యాబ్ అనేది భయ్యా అని అనుకుంటే అతను చెప్తున్నాడు, అప్పుడు స్కై ల్యాబ్ అని ఒకటి ఉండేది, అందరికి మీద పడిపోయి అందరు చచ్చిపోతా అనుకున్నారు. సో అందుకే మా మమ్మీ డాడీ నా పేరు స్కై ల్యాబ్ అని పెట్టిండని చెప్పిండు అనమాట. ఐ వాజ్ లిటిల్ బిట్ క్యూరియస్, అలా కూడా ఉంటారంట. అలాంటి మన ఇన్సిడెంట్స్ ఎన్నో అవుతాయి. సో అలాంటి వన్ ఆఫ్ ది యునీక్ ఫినామినన్ వచ్చేసి 3i. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము చాలా చిన్న చిన్న విషయాల గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటా, ఈ మన ఎస్పెషలీ మన తెలంగాణలో అండ్ ఈ కొత్తగా ఏపీలో కూడా ఫ్రీ బస్ అంట, అమ్మాయిలు అబ్బాయిలు కొట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. అది చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ చిన్న చిన్న విషయాలు మనం కొట్లాడుకుంటున్నాం, ఈ మారోడి గో బ్యాక్ అంటున్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం, మూవీస్ స్ట్రైక్స్ అంటున్నాం. ఇవన్నీ చాలా చాలా చిన్న లెవెల్ నుంచి, అంటే ఒక బస్ సీట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన డౌన్ ది రోడ్లో బస్ సీట్ నుంచి మొదలు పెడితే గొడవలు, ఒక ఈ కంట్రీస్ మధ్యలో యుద్ధాలు దాకా అవుతున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ గ్రూప్ అయిపోయి ఇంకొక కంట్రీ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఫాలో అయిపోతుంటే ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా, అమెరికా మధ్యలో ఏమవుతుందో మీరు గమనించవచ్చు. సో ద రీజన్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, మనము చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్లో దాకా చాలా థింగ్స్, చాలా అనిశ్చితి, చాలా గొడవలు అవుతున్నాయి. బట్ ఒక పెద్ద లెవెల్లో అది నట్షల్ ఒక ఒక వేరే గ్రహం నుంచి, ఒక వేరే ప్లానెట్ నుంచి ఒక వేరే ఏలియన్షిప్ మన మీదకి వస్తుంది అనే థాట్ ఎలా ఉంటుంది, రైట్. సో అది అవుతుందా అవ్వదా అంటే అక్టోబర్ 29 దాకా వెయిట్ చేయాలని సైంటిస్ట్ అంటున్నారు. సో దీని గురించి అయితే మనం మాట్లాడదాం, రైట్. సో ఈ 3a అట్లాస్ 3i అంటే ఏంటండి అంటే, అట్లాస్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్కోప్ అనుకోండి. ఆ టెలిస్కోప్ డిటెక్ట్ చేసిన థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ మన విచ్ అవర్ టెలిస్కోప్ హ్యాస్ డిటెక్టెడ్ అనమాట, మన ఎర్త్స్ ఆర్బిట్. సో సమ్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ కెన్ సీ అనుకోండి. నేను పెద్ద సైంటిస్ట్ లెవెల్లో అది పై చాట్, ఏయూస్, డైమెన్షన్స్, రాకెట్ సైన్స్ లెవెల్లో చెప్పలేను. బట్ వాట్ ఐ అండర్స్టాండ్ అండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు, నేను తప్పైతే మీరు కింద కమెంట్స్లో రాయండి. నాకు ద రీజన్ ఈస్ ఐ ఆల్వేస్ ట్రై టు షేర్ మై స్టఫ్. సో ఇది కూడా అలా అనుకుని 3i ఐ థాట్ ఇట్స్ వర్త్. అదే నాకు అర్థం, వర్తా నాట్ వర్తిగా, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది ఒక ఇట్స్ క్లీషే. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇది. సో 3i గురించి భయపడాల్సిన వాస్తవాలు నాకేమనిపించినాయి అంటే, కొన్ని కొన్ని బిలీఫ్స్, కొన్ని థింగ్స్, అండ్ దెన్ అలాగే కొన్ని సైంటిఫిక్ డేటా. అప్పట్లో బాగా వైరల్ అయింది కదా డేటా సేస్ దట్ అని. అది మన పక్క గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ అన్నీ గెలుస్తాయని చెప్పి మన అమెరికా నుంచి ఒక అతను చెప్పాడు కదా డేటా సేస్ దట్ అని. సో అలా డేటా సేస్ దట్ అని, హోప్ఫుల్లీ దిస్ డేటా ఇస్ రాంగ్ అనుకుంటా. ఎందుకంటే ఇట్ లుక్స్ వెరీ స్కేరీ థింగ్, ఒకవేళ రియల్గా అవుతాయి. బట్ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని. సో ఏమంటున్నారంటండి, మనము ఆలోచిస్తూ ఈ అట్లాస్ గురించి, ఇదొక పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామెట్ ఇవన్నీ ఏవైతే ఈ టెలిస్కోప్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాయో, సో వీటికి ఒక పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఒక డైమెన్షన్ ఉంటుంది, అవి ఒక ఎవరు డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ ఇది 3 అట్లాస్ 3i అనేది దానికి ఒక డిమెన్షన్ ఉంది, దానికి ఒక పాత్ ఉంది, అండ్ సమ్మన్ ఎవరో నడిపిస్తున్నట్టు ఉంది. సో అది వీళ్ళకి స్కేరీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే రీసెంట్గా ఈ 2 days బ్యాక్ 3 days బ్యాక్ వాట్ దే డిటెక్టెడ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ కామెట్స్ ఏమైనా ఉంటే అవంటా అండి, కామెట్స్
లైక్ కార్బన్ డైఆక్సైడ్, సమ్ ఆక్సిజన్, సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఎమిట్ చేస్తాయంట. బట్ ఈ అట్లాస్ 3i అనేది నికిల్ ఎమిట్ చేస్తా అంటే మెటాలిక్ సర్ఫేస్తో చేసుకుంది అని అంటున్నారు. సో ద రీజన్ అది అది సరే ఇది ఒకటి కన్సీల్డ్ షిప్ ఒక కామెట్ లాగా కనిపించి ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్టా అని ఒక డౌట్ వస్తుంది. అండ్ అలాగే ఇలా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చాలా 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 యాడ్ అవుతున్నాయి దీనికి. ఏంటంటే ఇది ఒక ఏలియన్ షిప్ అని లైక్ మనం చెప్పినట్టు. అండ్ అలాగే దాని పాత్. అండ్ ఇంకొక స్కేరీ థింగ్ ఏంటంటే 1977లో అంట మనకి ఫస్ట్ ఏదైతే ఒక స్ట్రేంజ్ వాయిస్ వినిపించిందో, లైక్ స్ట్రేంజ్ ఇంటర్స్టెల్లర్ పింగ్ వినిపించిందో మనకి, లైక్ వేరే సాగిటేరియస్ కాన్స్టెలేట్ అనే ఎక్కడో ప్లానెట్ నుంచి సమ్ మన సోలార్ సిస్టమ్ సాగిటేరియస్ కాన్స్టెలేట్ ఎక్కడి నుంచి వినిపించిందంట సౌండ్. సో సేమ్ అదే స్పాట్ నుంచి వస్తుందంట ఇది. సో అది ఇంకొక స్కేరీ థింగ్ అంటున్నారు. సో ఈ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇది. అండ్ దెన్ ఇంకా ఇవేమో మన ఎక్స్టర్నల్గా మనం ఆలోచిస్తే లైక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనుకోండి. లైక్ ఏంటంటే గ్యాస్ అనేది ఎమిట్ చేయట్లేదు, మెటాలిక్ సర్ఫేస్ లాగా ఉంది. ఇంకొకటి ఏమో సేమ్ కాన్స్టలేషన్ నుంచి వస్తుంది ఎప్పుడైతే మనం వింటున్నామో. అండ్ అలాగే దీనికి ఒక పాత్ ఉంది, రైట్ దానికి ఒక డిఫైన్డ్ పాత్ లాగా ఉంది మన అర్త్కి. అండ్ దాని స్పీడ్ కూడా మొమెంటం గెయిన్ చేసుకుంటుంది. అండ్ రీసెంట్గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ దాని టెయిల్ కూడా కనిపించింది అంటున్నారు. అండ్ అలాగే లైట్ దాన్ని కనిపిస్తుంది అంటారు. అండ్ అలాగే మొన్నను దాన్ని చిలీలో, ఏదైతే మన సౌత్ అమెరికాలో ఉన్న చిలీలో ఒక పెద్ద టెలిస్కోప్ ఉందంట, దాంట్లో నుంచి కూడా ఏదో డిటెక్ట్ చేసి అది ఇంటర్స్టెల్లర్ అని కొన్ని ఎవిడెన్సెస్ గ్యాదర్ అయిందని అంటున్నారు, రైట్. సో మనం ఆలోచిస్తే ఇది October 29th వస్తుంది అని ఎవరైతే ఫస్ట్ హార్వర్డ్లో సైంటిస్ట్ ఉన్నాడో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది October 29th or 25th అబీ అని ఉన్నాడు, సమ్ సైంటిస్ట్ అబీ వెబీ సంథింగ్ అది ఉన్నది. సో అతను వచ్చి ఏబీ లోబ్ అని ఆయన ఆ సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే October 29th సమ్ డేట్ ఇచ్చాడు, ఆ డేట్కి వచ్చేస్తాను. అండ్ స్కేరీ థింగ్ ఏంటంటే నేను ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అనుకోకుండా టీవీ చూస్తున్నా. ఆ టీవీ చూస్తుంటే ఈయనది లైక్ ప్రోగ్రామ్ వచ్చింది అనుకోకుండా, లైక్ న్యూస్ మధ్యలో చెప్తుంటారు కదా, లైక్ ఫాక్స్ న్యూస్లో అలా. అండ్ దెన్ హీ సెడ్ లైక్ ఈ మాట అన్నాడు అతను ఏంటంటే మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే, ఐ థింక్ ఈయన మార్చ్లోనే చెప్పాడు అనుకుంటా, లైక్ ఎర్లీ మార్చ్లో అట్లా, మీకు ఏదైనా ప్లాన్స్ ఉంటే మీరు ముందే చేసేసుకోండి ఇవన్నీ. ఇంకొంచెం ఫన్నీగా సర్కాస్టిక్గా చెప్పాడు, బట్ అగైన్ ఇట్ సౌండెడ్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ కైండ్ ఆఫ్ స్కేరీ అనమాట. సో ఇలా రకరకాల థింగ్స్ మనకి భయపడిచ్చే సందర్భాలు అయితే ఈ అట్లాస్ 3i గురించి వచ్చింది. సో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇదేమో సైంటిఫిక్ ఎవిడెన్స్. అండ్ అలాగే దీనికి కొంచెం పారాడాక్సికల్గా కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏదైతే మనం భయపడాలి అని అనుకుంటాం ఏంటంటే 1977లో మనకి పింగ్ ఎందుకు వచ్చింది, లైక్ లాడ్ ఆఫ్ ఫారమ్స్లో అక్కడిక్కడ ఏమని అంటున్నారంటే, లైక్ మనము ఈ అమెరికాలో కానీ ఇక్కడ కానీ లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం గేమ్స్, లైక్ లైవ్ గేమ్స్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం, బేస్బాల్ గేమ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ బాగా స్టార్ట్ అయినప్పటి నుంచి సమ్ కైండ్ ఆఫ్ ఫీడ్ ఉంటుంది మన నుంచి ఇంటర్స్టెల్లార్కు ఎక్కడికో అని అదొక లాజిక్ చెప్తున్నారు, రైట్. అండ్ దెన్ అలాగే సో అందుకే ఇక్కడ ఏదో ఇంటెలిజెంట్ ప్లానెట్ ఉంది, లైక్ సమ్ వన్ ఈజ్ దేర్ హియర్ అని చెప్పి మనం విపరీతంగా డేటా సెటిలైట్స్ ఇవన్నీ వాడడం వల్ల వీఆర్ కాన్స్టెంట్లీ షోయింగ్ అదర్ ప్లానెట్స్ దట్ మనం ఉన్నామని. సో దీనివల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు, ఇన్ని రోజులు రాంది ఇప్పుడే వస్తున్నారని అదొకటి అంటున్నారు. అండ్ దెన్ అలాగే మనం ఆలోచిస్తే ఇక్కడే ఇంకొక స్మాల్ థింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే, లైక్ సమ్ సైంటిస్ట్ లైక్ దే ఆల్వేస్ సే దట్, రైట్, అడవిలో రకరకాల జంతువులు ఉంటే మనం ఉన్నామని చెప్పి సైలెంట్గా ఉండాలి, సో దట్ మనము ఎదురుగా జంతువు ఎంత హానికరం మనకు తెలియదు కదా. సో ఆ థియరీ అనేది వాడతారు. ఆ కాన్సెప్ట్ అనేది స్పేస్లో లైక్ కాన్స్టలేషన్ సిస్టంలో మిగతా ప్లానెట్స్ ఏలియన్స్ ఉంటాయి, ఆ టెక్నికే యూజ్ చేస్తారు. దే ఆల్వేస్ ట్రై టు హైడ్ దెమ్సెల్ఫ్. అందుకే మనం UFOs చూసినా ఎప్పుడు చూసినా అవి హైడ్ చేసుకొని వచ్చి మన వెళ్తాయని అంటున్నారు. బట్ అసలు UFOs ఉన్నాయో కూడా మనకు తెలియదు. సో దీన్నే వచ్చేసి డార్క్ ఫారెస్ట్ థియరీ అని కూడా అంటుంటారు అనమాట. అంటుంటారనే సెన్స్ నేను కూడా చదువుకొని నేర్చుకోవడం. సో ఫ్రెండ్స్, సో మనం ఇలా ఆలోచిస్తే ఇలా చాలా థింగ్స్ దీనికి ఒక యాడ్ అవుతున్నాయి. లైక్ ఏంటంటే ఇది ఒక ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని లైక్ ఇది వచ్చి మనని ఏదో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందో లేదంటే అటాక్ చేయడానికి ట్రై చేస్తుందో అని అంటున్నారు. అండ్ దెన్ ఇంకా కపుల్ ఆఫ్ థింగ్స్ ఆలోచిస్తా అండి, లైక్ ఇదేమో సైంటిఫిక్ ఎవిడెన్స్, రైట్, లైక్ ఇదంతా ఈ అట్లాస్ 3i గురించి.
బట్ నాన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి రిమోట్ వ్యూవింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ రిమోట్ వ్యూవింగ్ టెక్నిక్ అంటే ఇక్కడ మనకు అమెరికాలో కూడా చాలా అమెరికన్ గవర్నమెంట్ కూడా వాడతా అని అంటారు, అది ఎంతో నిజమో తెలియదు. మొన్న ఈ మధ్య కాలంలో న్యూస్ కూడా ఒకటి వచ్చింది ఏంటంటే రిమోట్ వ్యూవింగ్లో ఒక షెడ్ అనేది సమ్ బైబిలికల్ థింగ్, అది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నది, అది ఎక్కడో ఇథియోపియాలో ఉందని చెప్పి కనుక్కున్నారంట. అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా థింగ్ని కానీ లైక్ వాళ్ళు విజువలైజ్ చేసి అది ఎక్కడుందో కనుక్కుంటారు. వాళ్ళు కొద్దిగా సైకలాజికల్ ఎబిలిటీస్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎన్హాన్స్డ్గా ఉన్న వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది అని అంటారు. దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అంటే నిజం కూడా ఉండొచ్చు, రైట్. లైక్ గవర్నమెంట్ కూడా వాడుతుంది అంత ఎఫెక్టివ్గా చాలా థింగ్స్లో అంటే ప్రాబ్లీ నిజం ఉండొచ్చు, రైట్. బికాస్ ఎందుకంటే నాకు బాగా గుర్తు, లైక్ మా ఫాదర్ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఏదైనా వస్తువు పోతే ఓల్డ్ సిటీలో చార్మినార్లో ఏదైనా దొంగతనాలు ఎట్లా అవుతాయి, లైక్ ఓల్డ్ సిటీ ఆర్ చార్మినార్ తీసుకెళ్ళి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ టైంలో అప్పుడు చార్మినార్ దగ్గర ఒక లైక్ ముస్లిమ్స్ బాబా ఉండేవాళ్ళంట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే ఇలా ఫలానా వస్తువు పోయిందంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదో సమ్ వాటర్ చూపించి ఈ వాటర్లో చూడు బాబు నీకు తెలుస్తుంది అంటే నిజంగానే వాళ్ళకి సినిమాలో చూపించడానికి కనిపించేదంట. ఐ డోంట్ నో లైక్ ఇది నిజం ఎంతవరకు నిజం. చాలా చిన్నపిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఊహ 3-4 years అంటే ఊహ తెలియని పిల్లల్ని తీసుకెళ్ళాలి వాళ్ళంట. వాళ్ళకి లైక్ అంత ఐ డోంట్ నో లైక్ వాళ్ళే ఆ పిల్లలు చూస్తేనే తెలుస్తుందంట. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, బట్ ఇలా అయితే విన్నాను నేను స్టోరీ, రైట్. సో అది ప్రాబబ్లీ రిమోట్ వ్యూవింగ్ టెక్నిక్ అని నిజంగానే ఉండొచ్చేమో నాకు తెలియదు. సో ఈ రిమోట్ వ్యూవింగ్ టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 1950s ఈ రిమోట్ వ్యూవింగ్ టెక్నిక్ చేసిన వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2025లోనే ఇట్లా ఒకటి స్పేస్ షిప్ వస్తుంది మనం ఇంటరాక్ట్ అవుతుందని చెప్పారంట. సో అదొక స్కేరీ థింగ్, రైట్. అండ్ దెన్ అలాగే ఇక్కడ మనకి వెస్ట్ వరల్డ్లో లైక్ వెస్ట్రన్ సైడ్లో బాబా వంగా అనే ఒక లైక్ ప్రఖ్యాత ఫార్చ్యూన్ టెల్లరు లైక్ సీయరో ఉంటుంది. సో తనని ఏమంటారంటే తనకి కళ్ళు ఉండవు కానీ తన ఫ్యూచర్ చెప్తాను, తనకి కళ్ళు తీసుకునేటప్పుడే తనకి ఒక మిథికల్ పవర్ గ్రాంట్ చేస్తారంట. సో ఇది కళ్ళు లేకుండా ఫ్యూచర్ చెప్పగలుగుతామని. సో అది కాన్సెప్ట్. సో తను చెప్పింది కూడా ఎగ్జాక్ట్గా October 2025లోనే ఈ ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు హ్యూమన్ రేస్. అండ్ తను చెప్పిన దాని ప్రకారం ఇంకొద్దిగా యాడ్ చేస్తే అంటే కొద్దిగా బిబ్లికల్గా కొద్దిగా లైక్ రిలీజియస్గా ఇక్కడ ఛానల్స్లో కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే లైక్ అర్త్ ఈజ్ లైక్ ఒక గార్డెన్ అంట, రైట్. అర్త్ ఈజ్ లైక్ ఏ గార్డెన్ అండ్ ఈ తోటమాలి ఎవరైతే ఉన్నారో గార్డెనర్స్, మనమంతా గార్డెనర్స్ అంట తోటమాలలో. అండ్ హూ ఈజ్ ద బాస్ ఎవరైతే ఉన్నారో వెన్ హీ ఫీల్స్ దట్ ఇట్స్ అండర్ డిస్ట్రక్షన్, హెవీ డిస్ట్రక్షన్లో ఉన్నప్పుడు హీ ప్లాన్స్ టు మేక్ ఎ విజిట్ బ్యాక్ అంట. సో ప్రాబబ్లీ వాళ్ళు చెప్తుంది ఇప్పుడు ఇది మనం ఇన్ని రోజులు దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఈ ఏలియన్స్ అయ్యి ఉండొచ్చా. సో మనము రకరకాలుగా మనము అల్లా అని లైక్ జీసస్ క్రైస్ట్ అని మనము లైక్ దేవుళ్ళని మన దేవుళ్ళని శివ అని విష్ణు అని. సో ప్రాబ్లీ వీళ్ళే వాళ్ళ అది మనకు తెలియదు. సో ఇలాంటి అన్ని రకరకాల థియరీస్ రకరకాల థింగ్స్ అనేవి ఈ అట్లాస్ 3 చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. సో ఇది ఎందుకు ఇంత మనం ఎంఫసిస్ చేయట్లేదు అనేది వన్ ఆఫ్ మై లిటిల్ బిట్ కన్సర్న్. ఆర్ అగైన్ ప్రాబబ్లీ ఇట్స్ నాట్ ఈవెన్ ఏ కన్సర్న్. లైక్ ప్రాబబ్లీ నేను అనుకున్నట్టు లైక్ ఇంతకుముందు స్కై ల్యాబ్ ఇలాంటివన్నీ అయ్యాయి కదా. సో అలాగే ఇది కూడా ఏదైనా బ్రష్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమో, లైక్ జస్ట్ ఒక కామెంట్ ఏమో, లైక్ మేబీ ఎగ్జాగరేట్ చేస్తున్నామేమో మనం ఎక్కువ థింక్ చేసి. సో అది కూడా అయి ఉండొచ్చు. అండ్ దెన్ అలాగే చూస్తుంటాం మన తెలుగు ఛానల్స్లో కూడా ఒకటి ఏదో చూస్తే అతను ఏదో చూస్తే అతనేమో శివుని బాణం చేయాలి, శివుని ధనస్సుతోటని ఇలాంటి సిచ్యువేషన్ వస్తే శివుడి బాణం అతని దగ్గర ఉందని అతను కొన్ని స్పాన్సర్ చేస్తే అతను ఆ వీళ్ళు తయారు చేస్తానని అంటే అది కొద్దిగా నమ్మశిక్ష నాకు కొద్దిగా ఫన్గా అనిపించింది. సో అదైతే ఒక ఛానల్లో తెలుగు ఛానల్లో అయితే నేను విన్నాను. అతను అంటున్నాడు అనమాట, ఇద్దరు ప్రొఫెసర్స్ కూర్చొని అతను అన్నాడు. సో అదొకటి అంటున్నారు. అండ్ అలాగే ఇది మదర్షిప్ ఇది జస్ట్ మదర్షిప్ ఇది వచ్చేది సన్కి కొద్దిగా దూరంలో ఆపి అక్కడి నుంచి చిన్న చిన్న షిప్స్లలో వస్తాయంటున్నారు అని అంటున్నారు. అదొకటి థియరీ. అండ్ ఇదే మన తెలుగు సైంటిస్ట్లో వాళ్ళు ఇంకొక థింగ్ అంటారు. వాళ్ళు ఇన్ని రోజులు వస్తున్నారు ఏలియన్స్ అంటే వాళ్ళకి ఫుడ్ ఎక్కడిది, వాళ్ళకి ఫ్యూయల్ ఎక్కడిది, అవి ఎక్కడిది అని ఇలాంటి సిలి థింగ్స్ కూడా మాట్లాడుతున్నారు. బట్ ఐ థాట్ లైక్ ప్రాబబ్లీ వాళ్ళు కాన్షియస్నెస్తో నడిపిస్తున్నారేమో.
వెనకట రావణుడు కానీ వీళ్ళు కానీ అలాగే నడిపించారని మన పురాణాల్లో చెప్పారు కదా. సో ప్రాబ్లీ దట్ మైట్ బి ద రీజన్, ఆర్ ప్రాబబ్లీ లైక్ దే ఆర్ సో అడ్వాన్స్, లైక్ దే డోంట్ ఈవెన్ నీడ్ ఫుడ్, ఫుడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్ అనుకోవచ్చేమో. ఆర్ దే మైట్ హ్యావ్ ద డిజైన్, ద వే దే డిజైన్ దట్ ఇంటర్స్టెల్లర్ ఈస్ లైక్ అదంతా అదే లైక్ ఫ్యూయల్ రీసప్లై చేసుకుంటూ రావడమేమో. అండ్ ఒక థియరీ అండి, సమ్ థియరీ నేను ఎక్కడో విన్నాను ఇంకొకటి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే లైక్ ఈ స్పేస్ షిప్ లైక్ ఇది మొదలు పెట్టాలంటే ఆల్మోస్ట్ 12,000 years కింద బయలుదేరిందంట, లైక్ మనకి ఇప్పుడున్న ఈ టైంకి రావాలంటే. సో 12,000 yearsకి లైక్ అప్పుడే మన హ్యూమన్ సివిలైజేషన్ రాయడం చదవడం నేర్చుకున్నాడంట. లైక్ అప్పుడే మనము ఇవల్యూషన్ అనేది, హ్యూమన్ ఇవల్యూషన్ అనేది అయ్యిందంట. సో ప్రాబబ్లీ లైక్ అప్పుడు డిసిగ్నేషన్ చేసుకుంది ఇప్పుడు వస్తుందని అంటున్నారు. లైక్ దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ అప్పుడే ఉన్నారన్నారు. లైక్ ఇందాక చెప్పినట్టు లేదు 77లో లైక్ వెన్ దే స్టార్టెడ్ సెండింగ్ పింగ్స్ అండ్ తర్వాత సెటిలైట్స్, ఈ గేమ్స్ ఇవన్నిటి వల్ల అలర్ట్ అయిపోయి సమ్ ఇంటెలిజెంట్ ప్లానెట్ ఉన్నది అండ్ డిటెక్ట్ చేసి వస్తుందని అంటున్నారు. సో ఇలా ఆలోచిస్తే దీనికి చాలా థింగ్స్ ఉన్నాయండి. అండ్ దీంతో పాటు ఈ మధ్య ఇంకొక వింత థింగ్ ఏమనిపిస్తుంది అంటే, మనకి ఇప్పుడు మొన్న గణేష్ నిమజ్జనం వచ్చింది, రైట్? గణేష్ నిమజ్జనం రోజు ఏంది మనకి గణపతి దాంట్లో లైక్ ఏంటంటే చంద్రుడిని చూడొద్దు అని ఉంటుంది. సో ఈ చంద్రుడిని చూడొద్దు అని మనం రకరకాలుగా, నేను కానీ మా మిస్సెస్ కానీ మన ఇంట్లో కానీ మీరు కానీ అందరం గణపతి పూజ అయ్యాక రకరకాల టాక్టిక్స్ అనేవి, గణపతి చూడకుండా, చంద్రుడిని డైరెక్ట్ కాంటాక్ట్ చూడకుండా నీళ్ళ నిందలు వస్తాయని చెప్పి నెత్తి కింద వేసుకొని అక్కడ కింద వేసుకొని తిరుగుతున్నాం, రైట్? సో ఇవన్నీ చూస్తుంటే నేను అప్పుడెప్పుడు చదివిన ఒక థింగ్ గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే చంద్రుడు అసలు మన చంద్రుడు ఇది చంద్రుడే కాదు, ఇది ఆర్టిఫిషియల్ చంద్రుడు అని అన్నారు. సో నేను ఇదే టైంలో ఒకటి రీసెంట్గా 2-3 days నుంచి వైరల్ అవుతుంది ఒకటి వీడియో. ఒక అతను కాన్షియస్ లివింగ్నెస్ అని చెప్పి హిందూయిజం మీద ఇండియా నుంచి చేస్తుంటాడు అనమాట వీడియోస్. అతను కూడా ఏమన్నాడంటే, చంద్రుడు అసలు ఉన్నది ఆర్టిఫిషియల్ మూన్, ఇది ఏదైతే ఇంటర్స్టెల్లర్ మనం అంటున్నామో ఇప్పుడు కాన్స్టలేషన్ ఇవన్నీ ఈ అట్లాస్ 3 వాళ్ళే రెప్టీలియన్స్ వాళ్ళంట ఇది ఆర్టిఫిషియల్ మూన్ పెట్టిపోయారంట, సో దట్ దే కెన్ మానిటర్ అస్ అండ్ ద రీజన్ బిహైండ్ ఈజ్ ఇట్, మూన్ కరెక్ట్గా సర్కిల్లో ఉంటుందంట అండి, రైట్? లైక్ ఎగ్జాక్ట్ సర్కిల్లో ఉంటుందంట. లైక్ అండ్ ఆల్వేస్ మూన్ ఓన్లీ ఒకటే సైడ్ మనకు చూపిస్తుందంట. అండ్ అలాగే సన్కి ఎర్త్కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఎవరో ప్లేస్ చేసినట్టు ఉంటుందంట మూన్. లైక్ ఎర్త్కి ఈక్వి డిస్టెన్స్లో మూన్ ఆల్మోస్ట్. అండ్ అలాగే ఈ మూన్ నుంచి ఉన్న లైక్ సన్ నుంచి ఎర్త్ సమ్ రఫ్ క్యాలిక్యులేషన్ చేసి అది ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 kilometers అనుకోండి, ఆ రేడియస్ అంతా క్యాలిక్యులేట్ చేసి లైక్ 4 ఏదో ఉందనుకోండి, ఆ 16/4 వేసుకుంటే 4 అనుకోండి, లైక్ డిస్టెన్స్ సమ్ 4 డిస్టెన్స్ అనుకోండి. సో ఎగ్జాక్ట్ అదే డైమెన్షన్ 4 dimensionలో ఉంటుందంట, లైక్ సమ్ 4 or 6. అంటే నేను చాలా హైపోథెటికల్ సినారియో ఇస్తున్నాను. సో ఆ క్యాలిక్యులేషన్స్ కూడా చేసి వీళ్ళు ఎగ్జాక్ట్ లైక్ ఉంటుంది, అది ఇంపాసిబుల్ అలా ఒకటి ఉండడం. అండ్ దెన్ మూన్ ఉండడం వల్ల మనకి మూన్లో నుంచి దే కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ మన అమావాస్యకి పూర్ణమికి పిచ్చి లేచిందని అంటారు కదా కొద్దిగా, ఆ టైంలో మీరు కూడా మనకు కూడా అబ్జర్వ్ చేస్తే రియల్గా పౌర్ణమి రోజు ఆలోచించండి, మనకి ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు విపరీతంగా మనకి హై టైడ్స్ వస్తాయి ఆ రోజు. అండ్ అదే రోజు మనకు కూడా ఫుల్ లైక్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పాత అని గుర్తొస్తాయి, చాలా మందికి అలా అవుతుంటాయి ఆ పౌర్ణమి రోజు కానీ అమావాస్య కానీ. దట్ దెర్ హ్యాస్ టు బి సమ్ రిలేషన్షిప్ కదా. సో వీళ్ళు ఈ చంద్రుడి నుంచి కంట్రోల్ చేస్తున్నారని ఆయన ఆ కాన్షియస్ లివిస్ ఆయన చెప్తున్నాడు అనమాట, దాని లోపల ఉంటుంది. అండ్ దెన్ ఇంట్రెస్టింగ్లీ ఈయన చెప్పిన థియరీ ప్రకారమే కపుల్ ఆఫ్ థింగ్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ దీని మీద నేను కూడా చూస్తున్నాను, మూన్ కూడా ఆర్టిఫిషియల్ మూన్, మన మూన్ అనేది అసలు నిజంగా మూనే కాదు. సో చూస్తుంటే ఫన్నీయో అన్ఫన్నీయో లైక్ ఎక్కడో చదివినా ఏంటంటే, లైక్ మూన్ మీద ఎన్నిసార్లు పింగ్ చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు ప్రోబ్స్ పంపించినా అది టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుందంట, లైక్ ఆల్మోస్ట్ ఒక బెల్ రింగ్ అయినట్టు, అంటే ఒక మెటల్లోతో చేసినట్టు. సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 12,000 years బ్యాక్ ఆ మూన్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా పెట్టారు అని.
సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ అట్లాస్ 3i ఏంటంటే, సో ఇదంతా కాదురా బాబు, మీరు అట్లాస్ 3i కూడా 12,000 ఇయర్స్ బ్యాకే ఈ మూడ్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. 12,000 ఇయర్స్ బ్యాకే వాళ్ళు అప్పుడే లైక్ అప్పుడు బయలుదేరారు 12,000 ఇయర్స్ కింద. మనకి ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఇప్పుడు వచ్చే వరకు ఈ టైం పడుతుంది. సో 12,000 ఇయర్స్ నుంచి దే ఆల్వేస్ ప్లానింగ్ టు కమ్ ఆన్ అస్. ఈ లోపల మన సివిలైజేషన్ అంతా చేసాము అండ్ అలాగే 12,000 ఇయర్స్ నాగరికత అంతా నేర్చుకున్నామని ఇది ఇంకో థియరీ. సో ఇలా రకరకాల థియరీతో బుర్ర బద్దలైపోతుందండి నాకైతే. సో ఇది అసలు ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మాలో, ఏది భయపడాలో వద్దో ఈ అట్లాస్ 3iకి లేదా అనేది అర్థం అవ్వట్లేదు నాకు. అండ్ దెన్ ఇవన్నీ ఆలోచిస్తే ఒకవేళ ఈ అట్లాస్ 3i మన దగ్గరికి రాగానే జస్ట్ కమెంట్ అయితే వీ షల్ బి వెల్ అనుకుంటా. అండ్ ఒకవేళ నిజంగా ఏలియన్స్ అయి ఉంటే నిజంగా మన దగ్గరకు వస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ కొన ఎండ్ వెల్. లైక్ ఐ డోంట్ థింక్ అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు నెగోషియేషన్ కోసం వస్తున్నట్టయితే అనిపించట్లేదు నాకు. సో ఇది నా థాట్స్ అండి. సో ఇది నా అట్లాస్ 3i గురించి నేను చెప్దాం అనుకుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రష్ అవే ఇన్సిడెంట్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. ఇంతకుముందు హవాయి నుంచి అవావా అనే ఏదో ఇట్లాంటిది ఏదో వచ్చింది అన్నారు. దాంతో మనకి ఎలాంటిది లైక్ హామ్ లేదు. అండ్ దెన్ ఏదో వచ్చి ఈ అట్లాస్ 3i అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st, ఇంకా 1 month అక్టోబర్, నవంబర్ 2 monthsలో వచ్చేస్తుంది అంటున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈలోపు మనం చెప్పినట్టు మనం కింది స్థాయి నుంచి ఒక రిలీజన్ కానివ్వండి, ఒక బస్సులో సీట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కొట్లాడుకుంటాం. సో ఇప్పుడు మనం వరల్డ్ అనేది ఒక యాజ్ ఎ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మనం క్యుములేటివ్గా ఇలా దీన్ని ఒక రియల్గా ఇది వస్తే ఎలా అనేది. అండ్ మనం ఆలోచిస్తే అండి, బిఫోర్ ఐ కన్క్లూడ్, మనకి టెక్నాలజీ ఎక్కడుంది? మనకి అంటే టెక్నాలజీ 1900s నుంచి ఎప్పుడైతే World War I, World War II అయిందో అప్పటి నుంచి టెక్నాలజీ ఏదో కొద్దిగా డెవలప్ అయింది అంతే. అంటే 2000 ఇయర్స్లో, అంటే ఒకవేళ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనుకుంటే, మనము 2000 ఇయర్స్ మన చరిత్ర అనుకుంటే ఏం లేదు ఎక్కువ చరిత్ర. లైక్ అంటే ఉండొచ్చేమో, మనకు తెలియదు, ఫర్గాటన్ హిస్టరీ, ఫర్గాటన్ టెక్నాలజీ ఉండొచ్చేమో. బట్ ఉన్నంతలో ఈ 50 yearsలో మనకి అట్లీస్ట్ ఒక 1000 years బ్యాక్ దాకా అయితే మనకి డేటెడ్, లైక్ 1000 AD నుంచి అయితే మనకి అన్ని రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ లైక్ అన్నీ ఉన్నాయి, రైట్? అప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఏం పెద్ద టెక్నాలజీ లేదు. ఈ 50 yearsలోనే పెద్ద ఇంటర్నెట్ కానివ్వండి, సెటిలైట్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, ఏవో వచ్చాయి. సో మనము ఈ జనరేషన్లో ఉండే మనం ఏదో పెద్ద అడ్వాన్స్ సివిలైజేషన్ అని మనం అనుకుంటాం. ప్రాబబ్లీ ఒక 50 years సివిలైజేషన్ ఏమో మన దగ్గర టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యి. సో టెక్నికల్ అడ్వాన్స్ కూడా ఏం కాలేదు. లైక్ ఇంకా మనకు బండి నడిపించాలంటే పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది. దగ్గర మనకి వితౌట్ ఫ్యూయల్ థింగ్స్ అయితే ఏం రాలే కదా. అండ్ దెన్ బ్యాటరీ కార్స్ వస్తున్నాయి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్న అది రాలేదు. సో ఇలా మన టెక్నాలజీ కూడా చాలా లిమిటెడ్ ఉందండి. ఇలాగ మనిషి ఎన్నో రోగాలతో చనిపోతున్నాడు. ఇంకా చాలా క్యాన్సర్కి కానీ వీటికి కానీ క్యూర్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ మన కొంత స్వార్థం కోసం ఆ మెడిసిన్స్ ఉన్నా బయటకు రానివ్వట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ క్యూర్స్ కూడా కనుక్కోలేకపోయాం. సో ఇలా ఆలోచిస్తే నాట్ అంత గొప్ప టెక్నాలజీ, కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ మన మధ్య అన్నట్టు కూడా కాదు. లైక్ ఫ్లయింగ్ కార్స్ అన్నారు, ఎక్కడొచ్చాయి? ఏదో డ్రోన్నే కొద్ది హై కెపాసిటీలో ప్రొపల్లర్స్ పెట్టి లేపి అది ఫ్లయింగ్ కార్స్ అంటున్నారు, రైట్? సో ఇలా ఆలోచిస్తే అంత టెక్నాలజికల్ కూడా గొప్పగా మనం అనుకున్నంత లైక్ గొప్పగా అడ్వాన్స్ అని ఏం అవ్వలేదు. మనం ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయాలంటే కూడా మనకి చాలా అసలే ఉంది ఇప్పటికీ. సో ఇలా ఆలోచిస్తే వాళ్ళు ఇంకా ఎన్నో యుగాలు మనకంటే ముందు ఉండి ఎంతో అడ్వాన్స్ సివిలైజేషన్ అయి ఉండొచ్చు కదా, రైట్? సో లెట్స్ సీ అంటే లైక్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంది కాబట్టి లెట్స్ హోప్ లైక్ వీల్ గెట్ సమ్ ఆన్సర్స్ అండ్ హోప్ఫుల్లీ మన హ్యుమానిటీకి ఇది గుడ్ అయి ఉండొచ్చు. సో ఈ అట్లాస్ 3i గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కమెంట్స్ రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ ఇలాగే నాకు తోచిన పాడ్కాస్ట్లు చేస్తూనే ఉంటాను. అండ్ నిన్న ఒక సూపర్ మూవీ చూస్తాను, ఆ మూవీ గురించి ఇప్పుడే మీకు పాడ్కాస్ట్ చేస్తాను, త్వరలో చూడండి.